జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి అసలు రహస్యం అంతగా పట్టించుకోకపోవడమే. అయితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతే గదా! అంటే మనం ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండాలి అనే ఒక భ్రమలో బతుకుతుంటాం. కానీ మనల్ని రోజూ వేధించే విషయాల పట్ల మనం పెద్దగా శ్రద్ధ చూపించకపోతే మన మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా! అవును, ఖచ్చితంగా. సరిగా ఇలాంటి ఒక వింతైన వాదనతోనే ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా చర్చిద్దాం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు ప్రధాన మూలం మార్క్ మాన్సన్ రాసిన సంచలనాత్మక గ్రంథం. అన్నీ పట్టించుకోవడం మానేయడం అనే సున్నితమైన కళ గురించి ఆయన అందులో చెప్పారు. అవును. కానీ ఈ వాదన వినగానే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే సమాజం ఎప్పుడూ మనకు ఒకటే నేర్పుతూ వస్తోంది కదా, పాజిటివ్‌గా ఉండాలని, సంతోషం వెంటపడాలని. కరెక్ట్. సమస్యల నుండి దూరంగా ఉండాలని చెబుతుంటారు. మరి ఈరోజు మనం తీసుకున్న మూలాలు దానికి పూర్తి వ్యతిరేకంగా ఎందుకు చెబుతున్నాయసలు? ఆ ఏంటంటే, ఈ పుస్తకం పేరు వినగానే చాలా మందికి మొదటగా ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దాని వెనక ఉన్న ఆ మానసిక శాస్త్రాన్ని పరిశీలిస్తే హ్మ్. జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనకున్న ఆ పరిమితమైన శ్రద్ధను దేనిపై కేటాయించాలి అనేదే ప్రధానాంశం. వాస్తవానికి జీవితమనేది నిరంతర సమస్యల వలయం కదా. అంతే గదా! ఎన్ని చేసినా సమస్యలు వస్తూనే ఉంటాయి. సరిగ్గా చెప్పారు. మనమెంత పాజిటివ్గా ఉండాలని ప్రయత్నించినా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను దాటవేయాలని చూస్తే లేదా అవి లేనట్లుగా నటించాలని చూస్తే పరిస్థితులు మరింత దిగజారుతాయి. అంటే ఒక రకంగా సమస్యని దాటవేసినప్పుడు దాన్ని పరిష్కరించే అవకాశాన్ని కోల్పోతామంటారు. అవును. ఎప్పుడైతే మనం నా జీవితంలో ఎలాంటి సమస్యలు రాకూడదు అని గట్టిగా కోరుకుంటామో, ఆ ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనల్ని కృంగదీస్తాయి. రైట్. ఒక్క మాటలో చెప్పాలంటే, సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లడమే అసంతృప్తికి కారణమవుతుంది. వావ్! ఇది చాలా విరుద్ధంగా ఉంది. అంటే మనం ఏది పడితే అది పట్టించుకుంటూ పోతే మనకే నష్టమంటారు. ఖచ్చితంగా. అన్నీ పట్టించుకుంటే ఒత్తిడి పెరుగుతుందన్నది నిజమే. కానీ అసలు ఏది పట్టించుకోవాలో, ఏది వదిలేయాలో ఎలా తెలుసుకోవాలి? అదే ఇక్కడ అసలైన పాయింట్. ఈ రోజుల్లో పొద్దున్న లేచిన దగ్గర్నుండి మన ఏకాగ్రతను చెడగొట్టడానికి వందలాది విషయాలుంటాయి కదా, ముఖ్యమైన వాటిని ఎంచుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఆ మనం మొదటగా తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాఠమిదే. మన శ్రద్ధ అనేది అంతులేనిది కాదు, అది చాలా పరిమితమైన వనరు. అవును. మనం నిజంగా ఏది ముఖ్యమో దానినే ఎంచుకోవాలి. మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే, ఇతరులు ఏమనుకుంటారు అనే ఆలోచనకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. పక్కవాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతోనే చాలా నిర్ణయాలు తీసుకుంటాం కదా, బట్టల దగ్గర్నుండి ఉద్యోగం వరకు. అవును. పరిణామ క్రమంలో మనిషి ఎప్పుడూ ఒక సమూహంగా బతికేవాడు కాబట్టి, ఆ ప్రాచీన భయం మన జన్యువుల్లో అలానే ఉండిపోయింది. మ్మ్. కానీ అందరినీ మెప్పించడానికి ప్రయత్నించడం అనేది ఎప్పటికీ జరగని పని. దానివల్ల కేవలం మన శక్తి వృధా అవుతుంది. దానికి బదులుగా మన వ్యక్తిగత ఎదుగుదల, మన విలువలపై దృష్టి పెట్టాలి. ఇది వింటుంటే అచ్చం మన స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లాంటిదే అనిపిస్తోంది. ఎలా అంటే? అంటే మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో వందలాది అనవసరమైన యాప్స్ రన్ అవుతుంటే ఏమవుతుంది? అసలైన పనులకు బ్యాటరీ ఉండదు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. కరెక్ట్. మన ఏకాగ్రత కూడా అంతే గదా. ఎవరికో సమాధానం చెప్పాలనో, ఎవరో ఏదో అనుకుంటారనో అన్నింటిపై శ్రద్ధ పెడితే మన లక్ష్యాలకి శక్తి మిగలదు. ఖచ్చితంగా అంతే. మన మెదడుకు, మానసిక శక్తికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి మన ఆందోళనలు, అనవసరమైన వివాదాలు అన్మాట. వాటన్నిటినీ స్విచ్ ఆఫ్ చేసేయాలి. అవును. వాటిని ఎంత త్వరగా పక్కన పెడితే మన మనసు అంత ప్రశాంతంగా పనిచేస్తుంది. మన జీవితాన్ని మన నియంత్రణలోకి తీసుకోవడమే ఇక్కడ ముఖ్యం. అనవసరమైన వాటిని వదిలేసినప్పుడే అసలైన పోరాడే శక్తి వస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కుంది. మనం ఇతరుల అభిప్రాయాలను పక్కన పెట్టి మనకు అత్యంత ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకున్నాం అనుకుందాం. సరే. కానీ ఆ ప్రయాణంలో అన్నీ సవ్యంగా జరగవు కదా. పట్టింపులేని విషయాల్లో ఫెయిలైతే పెద్దగా బాధ ఉండదు. కానీ మనం అంత శ్రద్ధ పెట్టిన పనిలో అడ్డంకులొస్తే ఎలా తట్టుకోవాలి? అందుకే ఈ పుస్తకం అత్యంత కఠినమైన, వాస్తవికమైన పాఠాన్ని చెప్తుంది. అదేంటంటే, మనం విఫలమవుతాము అనే నిజాన్ని ముందుగా అంగీకరించడం. అంటే ఫెయిల్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలి అంటారా? అవును. మనందరికీ విజయం కావాలి. కాని ఆ విజయానికి వెళ్లే దారిలో ఉండే వైఫల్యాన్ని మాత్రం ఎవరూ ఇష్టపడరు. నిజమే కదా, ఎవరూ కోరుకోరు. కాని వాస్తవమేమిటంటే,
ఆ వైఫల్యమనేది ఒక ఎదుగుదల ప్రక్రియలో సహజమైన దశ. ఆ వైఫల్యాన్ని మనం ఎంత త్వరగా అంగీకరిస్తే మనం అంత బలంగా మారతాము. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. మీరు చెప్పేది సిద్ధాంతపరంగా వినడానికి చాలా బావుంది. కానీ వాస్తవంలోకొస్తే చెప్పండి. ఫెయిల్ అవ్వడం ఎవరికీ ఇష్టముండదు కదా. ఉదాహరణకు ఎవరైనా ఆస్తులన్నీ అమ్మి ఒక వ్యాపారం మొదలుపెట్టారనుకుందాం. పగలు రాత్రి కష్టపడితే అది పూర్తిగా దెబ్బతిని అప్పుల పాలైతే దాన్ని ఎలా అంగీకరిస్తారు? కష్టమే. ఆ బాధ మనిషిని కుంగదీస్తుంది కదా. అలాంటప్పుడు ఈ వైఫల్యాన్ని ఎలా ఒక ఫీడ్బ్యాక్లా అంగీకరిస్తాం? ఇదొక సాకులాగా అనిపించట్లేదా? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆ వైఫల్యం కలిగించే బాధను తక్కువ చేసి చెప్పడం దీని ఉద్దేశం కాదు. కానీ వైఫల్యం తర్వాత మన మెదడు ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవాలి. ఎలా స్పందిస్తుంది? మనం వైఫల్యాన్ని అంగీకరించినప్పుడు మన మెదడు తనను తాను రక్షించుకునే పనిలో పడుతుంది. నా తప్పు లేదు, మార్కెట్ బాగలేదు అంటూ ఒక రక్షణ కవచాన్ని నిర్మించుకుంటుంది. అంటే తప్పు నాది కాదు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవును, ఆ సాకులు వెతకడానికే మన మానసిక శక్తి అంతా ఖర్చయిపోతుంది. అర్థమవుతుంది. కానీ అవును, నేను విఫలమయ్యాను, నా నిర్ణయాలు బెడిసికొట్టాయి అని నిజాయితీగా అంగీకరించిన మరుక్షణం ఆ మానసిక భారం తగ్గిపోతుంది. ఓహో, అంటే స్వీయ రక్షణ నుండి సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తామన్నమాట. ఖచ్చితంగా. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించడం మొదలుపెడుతుంది మన మెదడు. ఇక్కడే మనిషిలో అసలైన బలం పుడుతుంది. విజయవంతమైన వ్యక్తులు పుట్టుకతోనే ప్రత్యేకమైనవారు కారు. వారు ఇతరుల కంటే మరింత మెరుగ్గా విఫలమవుతారు అంతే. వావ్! అంటే వైఫల్యాన్ని అంగీకరించడం వల్ల మనం ఎదగగలం. అయితే ఇక్కడ ఇంకో సమస్య వస్తోంది. వైఫల్యం ఎదురైనప్పుడు మనం చేసే మొదటి పని ఇతరులను నిందించడం కదా. అవును, అది సహజమే. పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, నాకెవరూ సహాయం చేయలేదు అని నెపం నెట్టేస్తుంటాం. ఈ నిందల నుండి బయటపడితేనే మనం ఎదగగలం అని ఆ రచయిత వివరిస్తున్నారు. అవును. కానీ నిజంగానే కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా. అప్పుడు దాన్నెలా అర్థం చేసుకోవాలి? కరెక్ట్. దీన్నే పూర్తి బాధ్యత వహించడం అంటారు. ఇక్కడ రచయిత తప్పు, బాధ్యత ఈ రెండింటికి ఉన్న తేడాను వివరిస్తారు. ఆ తేడా ఏంటి? జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి కృష్కానికి మనమే కారణం కాకపోవచ్చు. ఒక వ్యక్తి చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించుండవచ్చు, లేదా ఒక రోగం బారిన పడియుండవచ్చు. అది అతని తప్పు ఏమాత్రం కాదు. అవును, అది అతని తప్పు కాదు. కాని పెరిగి పెద్దయ్యన తర్వాత కూడా నాకు చిన్నప్పుడు అవకాశాలు రాలేదు కాబట్టే నేనిలా ఉన్నాను అని ఇతరులను నిందిస్తూ కూర్చుంటే ప్రయోజనముండదు కదా. నిజమే, ప్రయోజనం శూన్యం. పరిస్థితులు మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఆ కష్టాలకు మనం ఎలా ప్రతిస్పందించాలి అనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఆ బాధ్యత మనదే. అంటే ఇదొక రకంగా కారు స్టీరింగ్ మన చేతుల్లో ఉండటం లాంటిది కదా. మనం ఒక రోడ్డు మీద కారు నడుపుతున్నాం అనుకుందాం. ఆ రోడ్డు మీద పెద్ద పెద్ద గుంతలుండటం మన తప్పు కాకపోవచ్చు. అవును, వర్షాల వల్ల జరిగుండవచ్చు. కానీ ఆ గుంతల్లో పడకుండా కారును జాగ్రత్తగా పక్కకి తిప్పుకుంటూ సురక్షితంగా వెళ్లాల్సిన బాధ్యత మాత్రం డ్రైవింగ్ చేస్తున్న మనదే గదా. చాలా అద్భుతంగా చెప్పారు. ఆ గుంతలు మన తప్పు కాదు, కాని డ్రైవింగ్ మన బాధ్యత. ఈ గుంతలన్నీ నా తప్పు కాదు కదా, నేనెందుకు జాగ్రత్తగా నడపాలి అని వెళితే ప్రమాదానికి గురయ్యేది మనమే. ఖచ్చితంగా. ఇక్కడే చాలామంది అయోమయానికి గురవుతారు. మనకు జరిగే చెడు అంతా మన తప్పు కాకపోవచ్చు, కాని దాన్ని సరిదిద్దుకునే బాధ్యత మనదే. రైట్. బాధ్యత తీసుకున్న క్షణమే మన చేతుల్లోకి నిజమైన అధికారం వస్తుంది. అంటే సమస్య నాదే, పరిష్కారం కూడా నాదే అని ఆలోచిస్తే మన జీవితానికి మనమే రాజులమవుతాము. అవును. ఎంత అద్భుతమైన ఆలోచన! అయితే ఇలా బాధ్యత తీసుకుని లక్ష్యాల వైపు రెడుతున్నప్పుడు సమాజం నుండి, ముఖ్యంగా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా నుండి పెద్ద ఒత్తిడి వస్తుంది కదా. అవును, సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. మనం ఏదో ఒక పెద్ద అద్భుతం చేసేయాలి, ప్రతిరోజు థ్రిల్ ఉండాలి అని ఒక భ్రమ. 10 మందిలో ప్రత్యేకంగా లేకపోతే మన జీవితానికి అర్థం లేదు అన్నట్లుగా ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఈ పుస్తకంలో అత్యంత శక్తివంతమైన ఆలోచనే ఇదే. మనం ఎప్పుడూ అసాధారణంగా, ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు అని రచయిత నిర్భయంగా చెప్తారు. అంటే స్పెషల్గా ఉండక్కర్లేదా? అవసరం లేదు. సోషల్ మీడియా పుణ్యమాని మనం ఎవరి ఖాతా తెరిచినా వాళ్లు విదేశీ ప్రయాణాలు చేస్తున్నట్లు, అద్భుతాలు సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. అవును, అవన్నీ చూసి మన జీవితం ఎందుకు పనికిరాదు అనిపిస్తుంది. మనం కూడా అలా గొప్పగా సాధించేయాలి అని ఉక్కిరిబిక్కిరి అవుతాం. కాని మానసిక శాస్త్రం ఏం చెబుతోందంటే ప్రపంచంలో మెజారిటీ ప్రజలు సగటు మనుషులే.
అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా తమ జీవితంలో ఎక్కువ శాతం సాధారణ దినచర్యనే గడుపుతారు. వావ్! ఇది వింటుంటేనే మనసులో బరువు దిగిపోయినట్లుంది. అవును, సగటు మనిషిగా ఉండటం అనేది ఏమాత్రం తప్పు కాదు. ఒకరు అసాధారణంగా లేకపోతే వారి జీవితం వృధా అయిపోయినట్లు కాదు. ఈ నిజాన్ని అంగీకరించినప్పుడు ఆ కృత్రిమమైన అంచనాలన్నీ పోయి ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుందో కదా. అందరిలా ఒక సాధారణమైన జీవితం గడిపినా పర్వాలేదనుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. అవును, ఎప్పుడైతే మనం ప్రపంచానికి ప్రత్యేకంగా కనిపించాల్సిన అవసరం లేదు అని అంగీకరిస్తామో అప్పుడు మనకు మనం నిజాయితీగా ఉండటం మొదలుపెడతాం. అంటే చరిత్రలో నిలిచిపోవాలి అనే ఆ ఒత్తిడిని వదిలేయడమే నిజమైన స్వేచ్ఛ అన్నమాట. 100% నిజం. మనకిష్టమైన పనులు చేసుకోవటం, స్నేహితులతో గడపడం, ఇలాంటి చిన్న విషయాల్లోనే జీవితపు అసలైన మాధుర్యం దాగి ఉంటుంది. ఇతరులకు గొప్పగా కనిపించడం కంటే మనకు మనం ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈరోజు మనం చర్చించిన అంశం చూస్తుంటే ఇది దేన్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బతకమని చెప్పట్లేదు. లేదు లేదు, ఖచ్చితంగా కాదు. చాలామంది ఆ పుస్తకం పేరు చూసి అన్నింటినీ వదిలేయాలి అని పొరబడుతుంటారు. కానీ ఇది సరైన విషయాల పట్ల మాత్రమే శ్రద్ధ వహించడం గురించి. మనకి ఏది అవసరమో దాని పట్ల మాత్రమే శ్రద్ధ పెట్టాలి. ఇందాక అనుకున్న ఫోన్ బ్యాటరీ లాగనమాట. అవును, అనవసరమైన విషయాలపై మన శక్తిని వృధా చేయకుండా ఏది ముఖ్యమో దానిమీదే ఏకాగ్రతను నిలపడం. దీనివల్ల మన జీవితంలో గందరగోళం తగ్గి స్పష్టత వస్తుంది. నిజమే. ఈ విశ్లేషణ ద్వారా అనేక విషయాలపై స్పష్టత వచ్చింది. ఈ రోజు నుండి మనందరం కూడా ఒక సమస్య వచ్చినప్పుడు మనల్ని మనం ఒకటే ప్రశ్న అడుక్కోవాలి. అవును, ఈ విషయంపై నా శక్తిని, సమయాన్ని వృధా చేయడం నిజంగా అవసరమా అని ఆలోచించాలి. ఈ ఒక్క ప్రశ్న మన నిర్ణయాలను చాలా వరకు మారుస్తుంది. మనం రోజూ ఆవేశంలో వాదించే విషయాలు నిజానికి మన శక్తికి తగినవి కావు కదా. అవును, ఆ క్షణంలో స్పందిస్తాం, కానీ వెనక్కి వేసి ఆలోచిస్తే అందులో ఏ అర్థమూ ఉండదు. ఆ శక్తిని దాచుకుంటే మన శాంతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అద్భుతం. ఈ లోతైన చర్చ ద్వారా మన ప్రాధాన్యతలను ఎంచుకునే పద్ధతిలో తప్పకుండా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో ముగిద్దాం. చెప్పండి. పనికిరాని విషయాలన్నింటినీ పట్టించుకోవడం మానేసిన క్షణమే మనిషికి నిజమైన జీవితం మొదలవుతుంది అని అంటారు. ఎంత నిజం! ఒకసారి ఆలోచించండి. మనం అనవసరమైన విషయాలపై, ఇతరుల అభిప్రాయాలపై ఏకాగ్రతను ఆపేసినప్పుడు ఒక అద్భుతమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఖచ్చితంగా. ఆ నిశ్శబ్దంలోనే మన నిజమైన కోరికలేమిటో, మనకు అసలు ఏం కావాలో మరింత స్పష్టంగా వినిపిస్తాయేమో కదా. ఆ బయట గందరగోళాన్ని వదిలేసి ఆ నిశ్శబ్దాన్ని, మీ లోపలి స్వరాన్ని ఒకసారి అన్వేషించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మన లోతైన విశ్లేషణలో కలుద్దాం.